ఇప్పుడే ఒక డిబేట్ చూశానండి, నాకు మాట్లాడాలనిపించింది, అందుకే మీ ముందుకు వచ్చాను. హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు జనమాట. ఇప్పుడు చూద్దామండి జోష్నా గారు ఏం మాట్లాడుతున్నారో. ఇంతకు ముందే మాట్లాడారు, అసలు ఆమె ఏమంటున్నారో చూద్దాం ఫస్ట్. ఇది ఇదా ఈ ముసలి వాళ్ళని ఎవరు తీసుకెళ్ళమన్నారు? ఎలక్షన్ కమిషన్. ఆమె చూడండి, ముసలి వాళ్ళని ఎవరు తీసుకెళ్ళమన్నారంట. ఇప్పుడు ముసలి వాళ్ళు సచివాలయానికి వెళ్ళరు, వాలంటీర్స్ రారు, వాళ్ళకి పెన్షన్ ఎలా వస్తుంది? వాళ్ళు పెన్షన్ తీసుకోకుండా ఉండడమే ఈ అజెండానా? లేకపోతే వాళ్ళకి పెన్షన్ వద్దా? ఇన్ని ఇయర్స్ నుంచి తీసుకున్న పెన్షన్ ఇప్పుడు మంత్ వాళ్ళకి అవసరం ఉంటుంది. అది ప్రతి నెల స్టార్టింగ్లో వాళ్ళకి హాస్పిటల్ కావచ్చు, తినడానికి కావచ్చు, ఎంతో కొంత అవసరం ఉంటుంది. కానీ వాళ్ళని ఎవరు తీసుకెళ్ళమన్నారు? వీటికి ఎవరు బాధ్యులు అని ఆమె మాట్లాడుతుంది. వాలంటీర్లు రాకుండా చేసింది వాళ్ళే, ప్లస్ సచివాలయానికి వాళ్ళని ఎందుకు తీసుకెళ్తున్నారు అంటుంది. వాళ్ళు వెళ్ళకపోతే వాళ్ళకి పెన్షన్ ఎలా వస్తుంది? ఈమెకేముంది, మంచిగా కూర్చుంటుంది, ఏసీలో శాలరీ వస్తుంది, పచ్చరంగు చీర కట్టుకుంది, వచ్చి మాట్లాడుతుంది. కానీ వాళ్ళు అలా కాదు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? ఎవరైతే సచివాలయానికి వెళ్ళలేరో వాళ్ళకి మీరు ఇమ్మీడియట్ గా ఇళ్ళ దగ్గరికి పంపిణీ చేసేటువంటి ఒక వ్యవస్థను ఇళ్ళ దగ్గరికి తీసుకురమ్మన్నారు. ఇన్ని ఇయర్స్ నుంచి ఇళ్ళ దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చారు కదా, ఇప్పుడు ఏమైంది? ఈ నెల రాకపోయేసరికే కదా వాళ్ళు వస్తుంది బయటికి. వాళ్ళు వస్తుంటేనే కదా రీసెంట్గా నిన్న చూసుకున్నాము, ఒక ఆమె చనిపోయింది ఎండకి తట్టుకోలేక. మరి ఆమె పరిస్థితి ఏంటి? ఒక ఆమె మనకి ఈరోజు ఎంతమంది అవుతున్నారు? అసలు ముసలి వాళ్ళు రోడ్డు ఎక్కడానికి కారణం ఎవరు? టీడీపీ పార్టీ కాదా? వాళ్ళు చేసిన కుట్ర కదా ఇది? వాళ్ళ మీద ఎందుకు సాధించుకుంటున్నారు? వృద్ధులు, వితంతువులు, వికలాంగుల మీద తీసుకురండి, మీకు ప్రభుత్వ ఉద్యోగంతో చేయించండి అని క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఆ చనిపోయిన వాళ్ళు కూడా 50 అడుగుల దూరంలోనే ఉన్నప్పటికీ వాళ్ళకి రాలేకపోవడం, ఫస్ట్ అసలు 3 సార్లు వెళ్తే డబ్బులు లేవని చెప్పి 50 అడుగుల దూరంలో ఉందంట. 50 అడుగులు కావచ్చు, సచివాలయం పక్కనే కావచ్చు. సచివాలయం పక్కనే ఉన్న వాళ్ళు వచ్చేమి ఇవ్వరు కదా, మనమే వెళ్ళి తెచ్చుకోవాలి కదా. లాస్ట్ టైం 2019 బిఫోర్ ఇదే కదా జరిగింది. ఆ రోజు పడిగాపులు కోసి మార్నింగ్ టు ఈవినింగ్ వెళ్ళినా పెన్షన్ అందినా అందకపోయినా ఆ రోజు అడిగే వాళ్ళు లేరు. కానీ ఈ రోజు కూడా అదే మళ్ళీ సిచ్యువేషన్ తీసుకొచ్చాడు కదా చంద్రబాబు నాయుడు. లేవని చెప్పారు కదా. నేను ఒక విషయం చెప్పాను, రాబందులు తెలుసా? శవాల మీద రాబందులాగా శవం ఎప్పుడు దొరుకుతుందని చెప్పి వేచి చూస్తుంటాం. అంతే కదా 2014 నుంచి ఇదే దగ్గరగా మనం చూస్తున్నాం. రాబందుల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు, చూస్తుంటేనే నవ్వొస్తుంది. వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ మాట్లాడుతుందండి ఈరోజు రాబందుల గురించి. శవం ఎక్కడ దొరికితే అక్కడ పండగంట. ఈరోజు శవాన్ని చూసి ఎవరన్నా పండుగ చేసుకుంటారని? బహుశా వీళ్ళ పార్టీ వాళ్ళు చేసుకుంటున్నారేమో, అందుకని వాళ్ళకి అలా అనిపించవచ్చు. ఈమె రాబందుల గురించి మాట్లాడుతుంది. అలానే పెన్షన్ అమౌంట్ అంటే జగన్ ప్రచారానికి వాడుకుంటున్నారు అని మాట్లాడుతుంది. తెలిసి తెలియక ఇలాంటి మాటలు నమ్మి మోసపోకండి. అసలు మోసపోరు జనం, నాకైతే తెలిసి. ఎందుకంటే ఇప్పుడు 4 ఇయర్స్ నుంచి జగన్ పరిపాలన ఎలా ఉందో ప్రతి ఒక్కరు చూశారు. 4 ఇయర్స్ నుంచి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చే పెన్షన్ డబ్బులు ఈ మంత్ రాకుండా చేసింది ఎవరో వాళ్ళకి క్లియర్గా తెలిసిపోతుంది. అలా తెలిసిన తర్వాత కూడా వీళ్ళు ఇలా డిబేట్లు పెట్టుకొని కూర్చొని మా పార్టీ ఇలా చేసింది, అలా చేసింది, తోడుంటాము, నేడుంటాము, మేము భోజనాలు పెడుతున్నాము, టెంట్లు వేసామని చెప్పుకుంటూ వస్తుంది. అసలు బయటికి రావడానికి చేసిందే కారణం, ముఖ్య కారణం వీళ్ళు. అలాంటి వాళ్ళే ఈరోజు వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. అలానే జగన్కి దగ్గర డబ్బులు లేక పెన్షన్ డబ్బులు ఆపి ప్రచారానికి వాడుతున్నారంటున్నారు. అదే ప్రచారానికి వాడితే ఈ నెల మొత్తం పెన్షన్ ఎగ్గొట్టొచ్చు కదా. మళ్ళీ స్టార్ట్ చేశారు కదా పెన్షన్ ఇవ్వడం కోసం, పెన్షన్ ఇస్తున్నారు కదా జనానికి. అదే జగన్ ఆ డబ్బులు వాడుకొని ఉంటే ఈరోజు పెన్షన్ ఈ మంత్ మొత్తం అసలు వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి వచ్చేది కాదు కదా. కానీ ఇస్తున్నారంటే ఆ డబ్బు వాడుకోలేదనే కదా. అంటే ముందొక మాట వెనుకొక మాట మాట్లాడడం వీళ్ళగా మనకైతే రాదు. కాబట్టి ఒకసారి ఆలోచించండి.